హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం. అల్లూరు జిల్లా పాడేరు కేంద్రంలో ఒక దేవాలయం ప్రజల్ని ఆకర్షించబోతుంది. ఆ దేవాలయం పేరు శ్రీ 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 పూర్ణ పుష్కల అయ్యప్ప స్వామి దేవాలయం. ఈ నెల 23న ఈ దేవాలయంలో శివుడు, సత్యనారాయణ స్వామి, లక్ష్మీదేవి, శిరిడి సాయి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఆదివారం పాడేరు మేజర్ పంచాయతీ సర్పంచ్ కొట్టగొల్లు ఉసరాని పోస్టర్ ఆవిష్కరణ చేశారు. భక్తులందరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొట్టగొల్లు సుబ్బారావు, సెక్రటరీ రాము, మోదకొండమ్మ ప్రధాన కార్యదర్శి కోటి, వైస్ ప్రెసిడెంట్ రామనాయుడు, ఎంపీటీసీ రాధాకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భక్తులందరికీ అలాగే గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈరోజు అప్పుడు మా పూర్వీకులు పెద్దలందరూ కూడాను కానప్పుడు ఈ ప్రాంతాన్ని, ఈ గుడిని తాత గుడి అని పిలిచేవారు. ఆ తర్వాత పునర్నిర్మాణం అప్పుడు ఉన్నటువంటి వర్తక వ్యాపారస్తులందరూ కూడాను ఇక్కడ ఒక అయ్యప్ప స్వామి గుడి కట్టాలనుకొని అప్పుడు మా తాతగారికి అలాగే మా తండ్రి గారు అయినటువంటి కొట్టగొల్లు సోమనాయుడు గారు, మా అమ్మగారు అయినటువంటి సావిత్రమ్మ గారికి అప్పుడు ఉన్న కొట్టగొల్లు చిట్టినాయుడు గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండారు. వాళ్ళందరూ కూడా ఆయన వచ్చిన తర్వాత సోమనాయుడు గారు, సావిత్రమ్మ గారు మా నాన్నగారికి అడిగారు అప్పుడు ఉన్నటువంటి వర్తక పెద్దల్లోని. ఆ టైంలో మొత్తం అంతా కూడా ఈ గుడిని మొత్తం అంతా కూడా తాత గుడిగా పిలిచేవారు. ఆ తర్వాత పెద్దలు అందరూ కూడా వర్తక పెద్దలందరూ, గ్రామ పెద్దలందరూ కలిపి దీనికి అయ్యప్ప గుడి అనేది కట్టాలనే ఒక దృఢ సంకల్పం చేసుకున్నారు. ఆ తర్వాత మొత్తం అంతా కూడాను దినదిన అభివృద్ధి చెంది మరి అయ్యప్ప గుడి అనేది విరాజిల్లింది.